జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు తిరుప్పావైలో 17వ పాసురం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అంబరమే తన్నీరే సోరేరం செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதார் இவுராய் அம்பர மூடறுத்து ஓங்கி உலகளந்தும்பர் கோமானை உறங்காதெழுந்திராய் செம்பொன் கஜரடி செல்வா பலதேவா உம்பியும் நீயமுறம் கேலோ ரெம்பாவாய். వస్త్రాలు త్రాగునీరు అన్నం ధర్మబుద్ధితో దానం చేసే మాకు స్వామి అయిన నందగోపాల మేలుకోవయ్య. ప్రబ్బలి చెట్ల వంటి సుకుమారమైనటువంటి శరీరాలు గల స్త్రీలందరిలోకి చిగురు వంటి దాన, మన వంశానికి మంగళదీపం వంటి దాన మాకు స్వామిని అయిన యశోదమ్మ మేలుకోవమ్మ. ఆకాశాన్ని ఛేదించుకుంటూ అమాంతం పెరిగిపోయి లోకాన్ని కొలిచినటువంటి త్రివిక్రమ నిద్రపోకుండా మేలుకోవయ్యా. ఎర్రని బంగారపు కడియాని నీ శ్రీపాదానికి ధరించిన ఐశ్వర్యవంత బలరామ, నువ్వు మీ తమ్ముడు ఇరుగురు మేలుకోండి అంటూ నేటి 17వ పాసంలో ప్రార్థిస్తున్నారు మన గోదాగోష్ఠి. ఇక్కడ నలుగురిని మేలుకొలిపారు. వాళ్ళ పోలికలేమిటి అంటే, యశోదకు మంత్రం అనేది పోలిక, నందగోపునికి మంత్రప్రదుడైన ఆచార్యునితో పోలిక, శ్రీకృష్ణునికి మంత్రార్థమునితో పోలిక, బలరామునికి మంత్రసారార్థమునితో పోలిక. మంత్రసారము అంటే భగవత్ శేషత్వము, అంటే యశోదమ్మ మంత్రమైతే ఆ మంత్రాన్ని కావులా కాచి మనకిచ్చింది నందగోపుడు. ఈ మంత్రముతో మనం ఏం తెలుసుకోవాలి అంటే కృష్ణ పరమాత్మని. దానికంటే ముఖ్యమైనది ఏంటి అంటే, కృష్ణయ్యకి సేవ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే బలరాముడిలాగా. నందగోపుడు అన్న వస్త్రాలు నీరు దానం చేసేవారు. పెద్దవాళ్ళు ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా. మన కృష్ణయ్య కూడా ద్రౌపదీదేవి వస్త్రాలు దుశ్శాసనుడు లాగుతుంటే ద్రౌపదీదేవి రక్షించమని ప్రార్థిస్తే ద్రౌపదీదేవికి వస్త్రాన్నిచ్చి రక్షించాడు మన కృష్ణయ్య. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథి అయిన పార్థసారథి యుద్ధమంతా అయిన తర్వాత గుర్రాల దాహార్తిని తీర్చారు మన కృష్ణయ్య. అలాగే గోపపాలకులకి ఆకలి వేస్తే మునుల దగ్గరికి పంపించారు కృష్ణయ్య. మునులు పెట్టకపోయేసరికి మునుల పత్తుల దగ్గరికి వెళ్ళమంటారు మన కృష్ణయ్య. తర్వాత మునుల పత్తులు గోపపాలకుల ఆకలి తీర్చారు. నందగోపుడు నీటి దానం, వస్త్రదానం, అన్నదానం చేశారు. మన కృష్ణయ్య కూడా నీటి దానం, అన్నదానం, వస్త్రదానం చేశారు. గోదాదేవి బలరాముడిని లేపిన తర్వాత బలరాముడు కృష్ణుడు ఇక్కడ లేడు, నీలాదేవి దగ్గర ఉన్నారు అని అంటారు. తర్వాత గోదాగోష్ఠి అంతా రేపటి పాసరంలో నీలాదేవి వద్దకు వెళ్తారు. నామ సంకీర్తనలో భాగంగా దేవాది దేవా నిత్య సూర్యుడాయక అని కీర్తించారు గోదాదేవి. దివ్యదేశానికి వస్తే సీర్గాళి. ఇక్కడ వామనుడు తన ఎడమ పాదముతో లోకమంతా కొలుస్తున్నట్టు దర్శనమిస్తారు. జై శ్రీమన్నారాయణ. ఆ నాళి తిరువడిగలే శరణం.